తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. పెదకూరపాడు మండలం కర్లపూడి లేమలలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను మంత్రి స్వీకరించారు. కాంపిటెంట్ అథారిటీ గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రవీణ్ కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు అన్నదాతలు ధన్యవాదాలు తెలియజేశారు. దానికి సంబంధించి వర్క్స్ 2017లో ప్రారంభించాం. అయితే లేఅవుట్ డిజైన్లు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా 2017. అయితే కేవలం 2017 చివర అంటే దాదాపు ఎలక్షన్స్కి 1 year 2 months ఉంది. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద అనేక సమస్యలు ఉన్నా, లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పెట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్ల టెండర్ల నుంచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్డు కానీ, లేఅవుట్ సైడ్ కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ హౌస్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేశాయి, హోటల్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్ ఆ రోజు ఎలా చేసాం ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లపూడి రైతులే ప్రభుత్వ రంగం నా దగ్గరికి భాష్యం ప్రైవేట్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ వాడు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పూలింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా చెప్పడం 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునేదానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం. అది తుళ్ళూరు మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 జిల్లాలు, 4 మండలాలు సార్, 4 గ్రామాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా విన్నపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ
వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మెంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణాకృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది. కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతోంది, శక్తి వెలుగుతోంది, అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకం అవుతుంది అనేసి నేను చెప్పగలను అండి. ప్రస్తుతానికి నేను నా టోర్నమెంట్స్ నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను. అందరికీ తెలిసిందే, నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో PhD కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. సో ప్రస్తుతానికి నేను అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ది సుప్రీంకోర్టు సాక్షిగా బట్టుబయలిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసేలా ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ సర్కార్ కావాలనే విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు, అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి, మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్కు పోననుకుంటూనే మీటింగ్కు పోయిండు. ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన
అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ఏడాది పనితీరుపై మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 ద్వారా సంక్షేమం అభివృద్ధిని వేగవంతం చేశామని స్పష్టీకరణ. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడైతే తనలోని ఆర్ట్స్ ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్ట. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి ఏపీకి సహకరిస్తున్నారని హరీష్ రావు విమర్శ. రేవంత్ రెడ్డి తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.